తెలుగుదేశం జనసేన బీజేపీ ఈ మూడు కూటమిదే ఘన విజయం అంటూ ఉంటే వై నాట్ 175 అవును వై నాట్ 175 అని చెప్పి వైసీపీ ముందుకెళ్తోంది. ఈ నేపథ్యంలో నియోజకవర్గాల్లో ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఎటువంటి సినారియోస్ ఉన్నాయి, ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, ముఖ్యంగా అక్కడ నియోజకవర్గాల వారిగా మాట్లాడుకున్నప్పుడు అక్కడ ఉన్న సమస్యలు ఏంటి, అక్కడ ప్రభావితం చేసే అంశాలు ఏంటి, ఇవన్నీ కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేస్తున్నాం. అవును, ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి మరొక నియోజకవర్గం పెద్దాపురం. ఇక్కడ ఏ పార్టీ ఎవరిని బరిలోకి దించింది, వాళ్ళ షార్ట్ ప్రొఫైల్స్ ఏంటో ముందుకు వచ్చేద్దాం, ఆ తర్వాత డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఇక్కడ ఎవరెవరు బరిలో దిగుతున్నారో చూసే ప్రయత్నం చేద్దాం. వైసీపీ బరిలోకి దించింది దవలూరి దొరబాబుని, అలాగే టీడీపీ బరిలోకి దించింది నిమ్మకాయల చినరాజప్పను. సో ఇక్కడ షార్ట్ ప్రొఫైల్స్ చూసే ప్రయత్నం చేద్దాం. ముందుగా వైసీపీ నుంచి దవలూరి దొరబాబు కాపు సామాజిక వర్గానికి చెందిన నేత, వ్యాపారవేత్త కూడా. పెద్దాపురం వైసీపీ ఇన్ఛార్జిగా ఉన్నారు దవలూరి దొరబాబు. ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నారు. గతంలో ప్రజారాజ్యం తెలుగుదేశం పార్టీ నుంచి టికెట్ ఆశించారు, భంగపడ్డారు దవలూరి దొరబాబు. ఇది దవలూరి దొరబాబుకి సంబంధించిన షార్ట్ ప్రొఫైల్. టీడీపీ నుంచి బరిలోకి దిగుతున్నారు నిమ్మకాయల చినరాజప్ప. కాపు సామాజిక వర్గానికి చెందిన నేత, ఎంఏ చదివారు. 2014-2019 మధ్య ఏపీ ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు నిమ్మకాయల చినరాజప్ప. 2014-2019లో 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 20 ఏళ్లుగా జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంట్గా పనిచేసిన అనుభవం కూడా నిమ్మకాయల చినరాజప్ప సొంతం. ఇక్కడ పెద్దాపురం నియోజకవర్గానికి సంబంధించి మాట్లాడుకుందాం. ఒకసారి నియోజకవర్గానికి సంబంధించి ప్రొఫైల్ చూసే ప్రయత్నం చేస్తే షార్ట్గా కాకినాడ లోక్సభ స్థానంలో భాగం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి పెద్దాపురం నియోజకవర్గం గురించి మాట్లాడుకుంటే కాకినాడ లోక్సభ స్థానంలో భాగం ఇది. కాపు ఓటర్లు ఎక్కువగా ఉండే సెగ్మెంట్ కూడా ఇదే అన్నమాట కూడా మనకు వినిపిస్తూ ఉంటుంది. దాంతోపాటు సామర్లకోట, పెద్దాపురం మండలాలు దీనిలో భాగం. ఇక్కడ ఓటర్ల వివరాలు చూసే ప్రయత్నం చేద్దాం. హియర్ ఇట్ ఈస్. పెద్దాపురం నియోజకవర్గం సంబంధించి ఓటర్ల వివరాలు కనుక మనం ఒకసారి గమనిస్తే ఇక్కడ మొత్తం ఓటర్ల సంఖ్య 2,12,579. ఇక్కడ పురుషులు 1,04,611. అవును, మొత్తం 2,12,579 మంది ఓటర్లు ఉంటే ఇందులో పురుషులు 1,04,611 మంది ఉన్నారు. అలాగే మహిళలు 1,07,956. ఇక్కడ సామాజిక వర్గాలకు సంబంధించి ఈక్వేషన్స్ ఏంటి, ఎంతమంది ఉన్నారనేది కనుక ఒకసారి గమనిస్తే కాపు సామాజిక వర్గానికి సంబంధించి 60,175 ఓట్లు ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక కమ్మ సామాజిక వర్గానికి సంబంధించి 25,230 ఓట్లు. ఇక ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించి 44,679 ఓట్లు ఇక్కడున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో పెద్దాపురంలో ఎటువంటి ఈక్వేషన్స్ ఉన్నాయి, ముఖ్యంగా అక్కడ సమస్యలు ఏంటి, ఇక్కడ ప్రభావితం చేయబోతున్న అంశాలేంటి, ఇవన్నీ కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి ప్రకాష్ అప్డేట్స్ అందించబోతున్నారు. ప్రకాష్, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి మరొక ఇంట్రెస్టింగ్ నియోజకవర్గం పెద్దాపురం. ఇక్కడ వైసీపీ దవలూరి దొరబాబును బరిలోకి దించింది, అలాగే టీడీపీ బరిలోకి దించింది మాజీ హోమ్ మినిస్టర్ నిమ్మకాయల చినరాజప్పను. సో ఇక్కడ ఈక్వేషన్స్ ఏంటి, ఇక్కడ ప్రభావితం చూపించే అంశాలేంటి, ఓటర్ల నాడి ఏ విధంగా ఉంది, అక్కడ దేని గురించి చర్చించుకుంటున్నారు? మనం ప్రధానంగా చూసుకుంటే కాకినాడ జిల్లాలో ఉన్నటువంటి కాకినాడ పార్లమెంట్ సెగ్మెంట్ లో ఉన్నటువంటి మరొక నియోజకవర్గం ఈ పెద్దాపురం మనం చెప్పవచ్చు. పెద్దాపురంలోనే ఇప్పుడు సీనియర్ నాయకుడు ఒక పక్కన, యువ నాయకుడు మరొక పక్కన కూడా ఢీ కొట్టబోతున్నారు. ఇద్దరు కూడా పోటాపోటీగా హోరాహోరీగా అక్కడ పోరైతే ఉండబోతుందని మనం ప్రధానంగా చెప్పవచ్చు. ఎందుకంటే టీడీపీ నుంచి ఉన్నటువంటి నిమ్మకాయల చినరాజప్ప మాజీ హోంమంత్రిగా పనిచేశారు. అంతేకాకుండా టీడీపీ నుంచి కార్యకర్త స్థాయి నుంచి కూడా అతను ఎంతో అనుభవం ఉన్నటువంటి నాయకుడిగా నిమ్మకాయల చినరాజప్పని చెప్పుకోవచ్చు. అతను స్వస్థలం అమలాపురం అయినప్పటికీ ఎస్సీ అక్కడ ఉన్నటువంటి నియోజకవర్గం నుంచి ఇక్కడికి రావడం జరిగింది. ఆయన 2 సార్లు పెద్దాపురం నుంచి ఇక్కడ 2 సార్లు ఎమ్మెల్యే గెలుపొందారు. 3వ సారి హ్యాట్రిక్ కొట్టేందుకు అన్ని విధాలుగా కూడా ఆ కాపు సామాజిక వర్గం తన అంట ఉందంటూ ఓ పక్కన ధీమా వ్యక్తం చేస్తూ ఆయన అయితే ముందుకు వెళ్తున్న పరిస్థితి ఓ పక్క ఉంటే, నేను లోకల్ అభ్యర్థిని, లోకల్ గా నన్ను ఒకసారి ఆశీర్వదించండి అంటూ దవలూరు దొరబాబు వైసీపీ నుంచి అయితే బరిలో ఉన్నారు. వైసీపీ దవలూరు దొరబాబు అయితే మనం చూసుకుంటే హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ గా అయితే వైసీపీలో గత కొన్నాళ్ళుగా పనిచేశారు. పనిచేసిన తర్వాత అయితే వైసీపీ అక్కడ అభ్యర్థిని దవలూరు దొరబాబుకే కేటాయించడం, సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి సామలకోటలో ఇళ్ల స్థలాల పంపిణీ విషయంలో అక్కడ టికెట్ అప్పుడే ప్రకటించిన పరిస్థితి ఉంది. అప్పటి నుంచి కూడా దవలూరు దొరబాబు అయితే ప్రజల్లోకి వెళ్తూ విజయం దిశగా అందరూ కూడా ప్రజలు నన్నే ఆశీర్వదిస్తారు, లోకల్ అభ్యర్థిని కాబట్టి నాకే మొత్తం ముగ్గు ఉందంటూ ఓ పక్కన ధీమా వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గంగా గత 2 సార్లు పర్యాయాలు ఎమ్మెల్యేగా చేశాను. ఎమ్మెల్యేగా చేసినటువంటి అభివృద్ధి పెద్దాపురంలో నేనే చేశాను. పెద్దాపురం కావచ్చు, సామలకోట కావచ్చు, ఇవన్నీ కూడా నేనే అభివృద్ధి చేశాను. ప్రజలంతా కూడా నా వైపే ఉన్నారని చెప్పేసి నిమ్మకాయల చినరాజప్ప మరో పక్కన ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా కొత్త అభ్యర్థికి ఒక్కసారి అవకాశం ఇవ్వండి, కొత్త అభ్యర్థికి ఏ విధంగా
ఖచ్చితంగా లోకల్ అభ్యర్థికి నన్ను గెలిపించుకుంటే యువ నాయకుడిగా మీ అందరూ కూడా నియోజకవర్గ ప్రజలకు అండగా ఉంటానన్ను. మరో పక్కన దౌలూరు ధర్మవరం చెప్తున్న పరిస్థితి కాపు సామాజిక వర్గం ఎక్కువగా ఉన్నారు. 2,10,000 పైగా ఓటర్లు అయితే ఉన్న నేపథ్యంలో అక్కడ ఎక్కువగా 60,000 మంది కాపులే ఎక్కువగా ఉన్నారు. మరో పక్కన ఈ యొక్క చౌదరీస్ అంటే మనం ప్రధానంగా అక్కడ ఎంతో కీలకంగా మారుతారు. వాళ్ళంతా కూడా వాళ్ళందరూ కూడా ఎవరి వైపు ఉంటే మొగ్గు వాళ్ళే ఇక్కడ విజయం డంకా మోగించేందుకు కూడా అన్ని విధాలుగా ఉంటారు. కానీ ఆ విధంగానే మొత్తం అందరం కూడా అన్ని సామాజిక వర్గాల ఓట్లు ఇరువురు అభ్యర్థులు కూడా పోటాపోటీగా వాళ్ళకి పైకెత్తే మొగ్గు చూపించే విధంగా వాళ్ళందరూ కూడా ఆకర్షించే విధంగా పనిచేస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు ప్రధానంగా కనబడుతుందని చెప్పొచ్చు. అందరూ కూడా పెద్దాపురంలో ఎవరు గెలుస్తారో ఇప్పటికే అక్కడంతా కూడా నియోజకవర్గంలో ఇప్పటికే పెద్దాపురంలో ఇప్పుడు ఉన్నటువంటి నిమ్మకాయల చినరాజప్ప 3వ సారి గెలుస్తారని ఒకరు అనుకుంటుంటే, అలాగే లోకల్ అభ్యర్థి దౌలూరు ధర్మబాబునే గెలిపిస్తుంటారని ఇప్పటికే కూడా కొన్ని నియోజకవర్గాల్లో కూడా బెట్టింగ్స్ కూడా జరుగుతున్న పరిస్థితి ఉందని మనం ప్రధానంగా మనకు వచ్చినటువంటి సమాచారంగా చెప్పొచ్చు. సచిన్ రైట్ ప్రకాష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. సో మొత్తంగా అయితే మాత్రం పెద్దాపురం నియోజకవర్గానికి సంబంధించి కూడా పోటీ చాలా గట్టిగానే కనిపిస్తున్నట్టుగా సమాచారం అందుతోంది. ముఖ్యంగా వైసీపీ నుంచి దౌలూరు దొరబాబుని, అలాగే టీడీపీ నుంచి నిమ్మకాయల చినరాజప్పను బరిలోకి దించిన తర్వాత ఆ పోటీ మరింత ఉత్కంఠగా మారిందనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఏం జరగబోతోంది, అక్కడి ప్రజలు ఎవరిని తమ ఎమ్మెల్యేగా అసెంబ్లీకి పంపించబోతున్నారనేది మే 13న నిర్ణయించబోతున్నారు అక్కడ ప్రజలు. అట్ ద సేమ్ టైం ఏం జరగబోతుంది, ఫలితాలు అనేవి జూన్ 4న చూద్దాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.